హలో తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్. రాజాసాబ్ ట్రైలర్. రాజాసాబ్ ట్రైలర్ చూసేసాను. ట్రైలర్ గురించి మాట్లాడే ముందు కొంచెం సినిమా గురించి మాట్లాడదాం. దీని ఫైనల్ టైటిల్ రాజాసాబ్ పెట్టక ముందు రాజా డీలక్స్ అనుకున్నారు అండ్ ప్రొడ్యూసర్ కూడా దీవి దానయ్య అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ రాయల్ అండ్ అంబాసిడర్ టైటిల్స్ కూడా కన్సిడర్ చేశారు. బట్ అవి ఫైనలైజ్ కాలేదు. అండ్ లాస్ట్లీ రాజాసాబ్ అనే పాన్ ఇండియా టైటిల్ని ఫిక్స్ చేసి మార్కెట్లోకి వదిలారు. అండ్ దీని గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఒక బిగ్ ప్యాలెస్ ఒకటి ఉంది. దాన్ని మొహిదాబాద్లో ఒక 100 acresలో ఆ సెట్ని కన్స్ట్రక్ట్ చేశారు 4 months, అరౌండ్ 1200 workers-తో. సో విఎఫ్ఎక్స్ కూడా చాలా గట్టిగా ఉంది సినిమాలో. ఫైనల్లీ ఆఫ్టర్ 10 years తర్వాత ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఆ వింటేజ్ లుక్, ప్రభాస్ లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్ అండ్ హిస్ కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్లీ యాప్ట్ అని చెప్పొచ్చు ఈ హర్రర్ ఫ్యాంటసీ మూవీకి. ద సెకండ్ బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ది మూవీ అని తమనని చెప్పొచ్చు. మనకు బేసిక్గా తెలుసు ఓజీ సినిమాతో దద్దరిల్లించడం ఈ మధ్య. అండ్ ఇది బేసిక్ ఫ్యాంటసీ మూవీ కాబట్టి టైమింగ్ కామెడీ కూడా కావాలి కాబట్టి దాని తగ్గట్టుగా మ్యూజిక్ ఉంది. సో ట్రైలర్ మొత్తం కూడా మ్యూజిక్ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ లుక్స్. చాలా రిచ్గా అనిపించింది. ఫిలిం మొత్తం కూడా చాలా రిచ్గా కలర్ఫుల్గా కనిపించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు ద సినిమాటోగ్రఫర్. అండ్ నాలుగో థింగ్ ఏంచి ట్రైలర్ కట్. బేసిక్గా చాలామంది ట్రైలర్లో టీజర్లో ఎంతో కొంత సినిమాని చూపించి థియేటర్ రావడానికి అట్రాక్ట్ చేస్తారు. సో ఆ విధంగా ట్రైలర్ కట్ చేస్తారు. కొందరు ఏమి చెప్పకుండా రమ్మని చెప్తారు, కానీ ఈ ట్రైలర్లో చెప్పినట్టుగా ఏదో చెప్పారు, కానీ మనకు అర్థం కాలేదు. ఎంతో మనం ఫ్రీజ్ చేసుకుని ఏదో మనకి నచ్చింది మనం ఆలోచించుకుంటూ ఉండాలి ట్రైలర్లో. సో బేసిక్గా ఏం అర్థం కాకుండా ట్రైలర్ కట్ చేశారు, బట్ బ్యూటిఫుల్ అంతే. అండ్ ఈ మూవీలో డెవిల్గా చేసింది సంజయ్ దత్ గారు, డిమాండ్. తన పర్సనాలిటీకి ఇది ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అని నాకు అనిపిస్తుంది. కమింగ్ టు ది మైనస్ పాయింట్స్, విఎఫ్ఎక్స్. మనం ఆల్రెడీ తెలుగు సినిమాలో మనకి ఆల్రెడీ ట్రోలింగ్ నడుస్తుంది. మీరు రీసెంట్ రిలీజెస్ అయిన మిరాయి, దానికి ముందు జై హనుమాన్, ఇలా చిన్న చిన్న బడ్జెట్లు 60 crores 650 crores-తో హైలీ యాంటిసిపేటెడ్ మూవీస్ అవి. వాటికి కూడా సింపుల్ తక్కువ బడ్జెట్లో బెస్ట్ విఎఫ్ఎక్స్ ఇచ్చారు. కానీ ఇది 400 నుంచి 500 కోట్ల బడ్జెట్ మూవీ. ఆ విఎఫ్ఎక్స్ అంత దారుణంగా ఉందంటే చిన్నపిల్లల బొమ్మలు చూసి కూడా అలా కూడా భయపడరు, అంత దారుణంగా ఉంది. యాక్చువల్గా స్కేరీ థింగ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా డిజైన్ చేయాలనేది ఉంటుంది. సో నిజంగా చెప్తున్నా, ఆదిపురుష్ తర్వాత అట్లాంటి కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్, ముసలి దెయ్యాలు ఏవో చాలా చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. సో దట్ ఈస్ నాట్ సో అట్రాక్టివ్. సో విఎఫ్ఎక్స్ మీద వాళ్ళు వర్క్ చేయాలి. ద బెస్ట్ థింగ్ ఇన్ ద ట్రైలర్ ఏమో ఆల్మోస్ట్ 3 minutes పైన ట్రైలర్ కట్ చేశారు. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. 2 to 3 times ఎక్కువ కూడా మనం చూడాలనిపించేటటువంటి ట్రైలర్. బట్ లిటరలీ మనకేం అర్థం కాదు. బేసిక్గా సినిమాని Jan 2026 పొంగల్కి టార్గెట్ చేశారు. సో వీళ్ళు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ విఎఫ్ఎక్స్ని కొంచెం బాగా వర్కౌట్ చేసుకుంటే అట్లీస్ట్ సినిమా బాగుంటుంది. ప్రభాస్ క్రేజ్ వాళ్ళు ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్, సినిమా ఆడియన్స్, సినిమా లవర్స్ అందరూ థియేటర్కి వస్తారు. అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు డిసప్పాయింట్ చేయకూడదు. అదే డైరెక్టర్ టార్గెట్ ఉండాలి ఎప్పుడైనా కూడా. సో దీని మీద వర్క్ చేస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. దిస్ ఇస్ మై ఫైనల్ రివ్యూ.